గెలిచినప్పుడు రాజకీయ పార్టీలో ఉన్నంత జోష్ ఓడిపోయినప్పుడు కనిపించదు. పైగా కొత్త కొత్త చిక్కులు మొదలవుతూ ఉంటాయి. పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు ఒకే చోట ఒకే పార్టీకి 2 ఆఫీసులు ఉండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అక్కడి కార్ పార్టీలో కీలక నేతల కీచులాటకు ఇదే కారణమా? ఒక పార్టీ 2 ఆఫీసులు. మహబూబ్ నగర్ బీఆర్ఎస్ లో సరికొత్త రాజకీయం. మాజీ మంత్రుల మధ్య వైరం ముదిరిందా? ఊహించని ఓటమి తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పాలిటిక్స్ ప్రజలకే కాదు, ఆ పార్టీ శ్రేణులకు కూడా అర్థం కావట్లేదు. గత ఎన్నికల ముందు వరకు పార్టీ కార్యక్రమాలంటే అదో స్థాయిలో హంగామా ఉండేది. ఇప్పుడేమో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. పార్టీ జిల్లా అధ్యక్షుడితో పాటు మాజీ ఎమ్మెల్యేలెవరూ పెద్దగా యాక్టివ్గా లేరు. సొంత భవనంలో ప్రారంభమైన జిల్లా పార్టీ కార్యాలయమే ఇప్పుడు నిరుపయోగంగా మారిపోయింది. అది యూజ్లెస్ గా మారడం అటుంచితే కొత్తగా మరో కార్యాలయం తెర మీదకి రావడమే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యాలయం ఎన్నికల అనంతరం ప్రమోషన్ పొందినట్టుగా ఉంది. ఏకంగా జిల్లా పార్టీ కార్యాలయంగా స్టిక్కర్ మార్చేసుకుంది. వాస్తవానికి అసెంబ్లీ ఎంపీ ఎన్నికల సందర్భంగా న్యూ టౌన్ లో ఉన్న ఈ నియోజకవర్గ కార్యాలయంలోనే కార్యకర్తలు నాయకుల సందడి కనిపించింది. ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీనివాస్ గౌడ్ నిత్యం ఇదే కార్యాలయంలో సమీక్షలు సమావేశాలు నిర్వహించేవారు. ఎంపీ ఎన్నికల్లో కూడా ఇదే తరహా కొనసాగింది. ఇంతవరకు బానే ఉన్నా అకస్మాత్తుగా నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని జిల్లా కార్యాలయంగా పేరు మార్చడం గులాబీ క్యాడర్లో చర్చనీయాంశమైంది. ఓ పక్కన స్వయంగా అధినేత కేసీఆర్ చేతుల మీదుగా సొంత భవనంలో ప్రారంభమైన జిల్లా పార్టీ కార్యాలయం ఉండగా ఈ నియోజకవర్గ ఆఫీస్ కి జిల్లా బోర్డు తగిలించడం ఏంటి అన్నదే అంతు చిక్కని విషయం. జిల్లా పార్టీ ఆఫీస్ ని అలా నిరుపయోగంగా వదిలేసి ఈ నియోజకవర్గ కార్యాలయానికే ప్రమోషన్ ఇచ్చుకోవడం చూస్తుంటే పార్టీలో ఏదో జరుగుతోందన్న గుసగుసలు మొదలయ్యాయి. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన హయాంలోనే జిల్లా పార్టీ ఆఫీస్ ఆరంభోత్సవం జరిగినా ఇప్పటి వరకు ఒక్క మీటింగ్ కూడా అందులో జరగలేదు. అసెంబ్లీ ఎంపీ ఎన్నికలప్పుడు కూడా అంతే, ఎలాంటి సందడి లేకుండా బోసిపోయింది. జిల్లా పరిధిలోని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే పార్టీ వ్యవహారాలన్నీ కొనసాగాయి. దీంతో జిల్లా ఇన్ఛార్జిగా లక్ష్మారెడ్డికి పెద్దగా పర్యవేక్షించాల్సిన అవసరం కూడా రాలేదు. పార్టీకి సంబంధించి ఏ పనులైనా హైకమాండ్ తో నేరుగా ఎమ్మెల్యేలే మాట్లాడుకునేవారట. దీంతో అటు జిల్లా అధ్యక్షుడికి ఇటు జిల్లా పార్టీ ఆఫీస్ కి ప్రాధాన్యత లేకుండా పోయింది. పార్టీ ఆఫీస్ నేమ్ బోర్డులో జరిగిన అనూహ్య మార్పులు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మొదటి నుంచి లక్ష్మారెడ్డి శ్రీనివాస్ గౌడ్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందన్న ఊహాగానాలున్నాయి. జిల్లా కార్యాలయంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించకపోవడం, నియోజకవర్గ కార్యాలయంలోనే హడావిడి కనిపించడం చూస్తుంటే ఈ ఇద్దరు నేతల సైలెంట్ జగడమే దీనికి కారణమని అర్థమవుతోంది. అయితే అధ్యక్షుడు మౌనంగా ఉండడం వల్లే ఈ పరిణామాలు జరిగుంటాయని క్యాడర్ అనుకుంటోంది. జిల్లా కేంద్రంలో తాను హడావిడి చేస్తే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో తనకు నేరుగా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుందని లక్ష్మారెడ్డి భావిస్తున్నట్టు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. పాలమూరు గడ్డ మీద అనుకోని అపజయాలు ఒకవైపు వెంటాడుతూ ఉంటే తాజాగా పార్టీలో నెలకొంటున్న ఈ పరిణామాలు గులాబీ శ్రేణులను మరింత కలవరపాటుకి గురిచేస్తున్నాయి. ఇద్దరు మాజీ మంత్రుల మధ్య ఆధిపత్య పోరులో భాగంగానే ఇదంతా జరిగిందనే చర్చలు నడుస్తున్నాయి. మరి దీనిపై నేతలు స్పష్టతిస్తే గానీ ఈ గందరగోళానికి ఫుల్ స్టాప్ పడేలా లేదు.